లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక ప్రత్యేక హోదా అంశంపై తెలుగుదేశం పార్టీ ధర్నా మీద పద్మ గారు స్పందించండి. ఇప్పుడు ప్రత్యేక హోదాకు సంబంధించి అధికారంలో భాగస్వామ్యమై ఉండి ఇప్పటిదాకా చేసినటువంటి చర్యలు చూస్తే ఎవరికైనా సరే ఎంత హైడ్రామా ఆడుతున్నారనేటటువంటి తెలుస్తుంది. కనీసం ప్రత్యేక హోదాకు సంబంధించి ఆ రోజు మోడీ గారు చంద్రబాబు గారు ఎన్నికల ముందు సభల్లో అరిచేతిలో స్వర్గం చూపించి మేము ప్రత్యేక హోదా సాధిస్తామనేటటువంటి దాంతో పాటుగా మొత్తం కూడా కొత్త రాజధాని నిర్మాణానికి సంబంధించి మొత్తం కేంద్రం ఇస్తుంది అనేటటువంటి చెప్పినప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి పరిస్థితే లేకుండా కేవలం ఎంపీలతోటి జేసీ దివాకర్ రెడ్డి గారు మాట్లాడింది 100% నిజం. ఇది ప్రజల ముందు ఏదో తెలుగుదేశం పార్టీ వారు ఏదో ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నారు, ఏదో మాలా ప్రతిపక్షాలు విమర్శించకుండా అనేటటువంటి మీరు కూడా జనం తిడుతున్నారు కింద సార్ మీరు ధర్నా చేసి ఈసారి జనం తిట్టకుండా వాళ్ళు ధర్నా చేశారు. లేదు, అధికార పక్షంలో ఉండి అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఆయన ఉండి చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో భాగస్వామ్యమై ఉండి వాళ్ళు సాధించకుండా ఒత్తిడి చేయకుండా మమ్మల్ని అండం అనేటటువంటిది ధర్నా చేశారు కదా కింద సారి. అది మా బోటి వాళ్ళందరూ మీరు మాత్రం ఏం చేశారు అన్నందుకు మీరు వెళ్ళి చేశారు. ఇద్దరికి బీజేపీ అంటే భయమే. లేదు, ప్రతిపక్షంలో ఉండి మేము చేయగలిగింది ధర్నానే. అధికార పక్షంలో మా బోటి వాళ్ళని చెప్పేంతవరకు చేయలేదు కదా. మా బోటి వాళ్ళు అంటే మా బోటి వాళ్ళందరూ అన్నంతవరకు చేయలేదు కదా. కూడా ఎంపీలందరూ కూడా కేంద్ర మంత్రులు ఎన్నిసార్లు కలిశారు, ప్రత్యేక హోదా మీద రాష్ట్రపతిని ఎన్నిసార్లు కలిసి అడిగారు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. ధర్నా ఇప్పుడు మేము సాధించింది ఏముంది, చేయగలిగింది ఏముంది ప్రతిపక్షంలో ఉండి? చేయగలిగింది ఏముందంటే మరి భరోసా యాత్ర ఎందుకు వెళ్తున్నా ఆందోళన చేస్తున్న భరోసా యాత్ర చేయడం వల్ల చెక్కులు వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు చెక్కులైనా వస్తున్నాయి యాత్ర చేయడం వల్లనే. మా పని మేము చేస్తూ ఉన్నాం. అధికార పక్షంలో ఉండి డ్రామాలు ఆడడం అనేటటువంటిదే ఈ రోజు ప్రజలు గమనిస్తున్నటువంటి విషయం. అధికార పక్షంలో ఉండి మీరు సాధించాల్సింది సాధించకుండా మీకు సంబంధించినటువంటి కేసులు వచ్చినప్పుడేమో పోయి థ్రెట్ ఇస్తారు కేంద్రం దగ్గరికి. సెక్షన్ 8 అమలు చేయాలి, లేకపోతే ఈ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటిది అక్కడ థ్రెట్ ఇస్తారు, సాధించుకొస్తారు. మీ మీద కేసు లేకుండా చేసుకుంటారు. కానీ అదే ప్రత్యేక హోదాను సాధించడానికి మీరు ఎందుకు మాట్లాడరు? కేసు లేకుండా పోయిందా మీకు ఎట్లా తెలుసు? కేసు లేకుండా లోగొట్టు పెరుమాళ్ళ కనుక ఇప్పుడు ఒక సీరియస్ కేసుని ఇన్ని నెలలు నాంచారంటేనే ఏం జరుగుతుంది? డ్రైవర్లు, ఇంకా అసిస్టెంట్లు, పిఎలు, ఇంకా ఇంట్లో పని మనుషులు, ఇది కేసు. ఏందండి అయిపోయింది నిజంగానే కేసు. నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే మొట్టమొదటి మాట ఆయన ఎలక్షన్స్ అయిపోయినాయి, అందరు ముఖ్యమంత్రులతో కూడినటువంటి మన టీమే ఒక మెయిన్ టీము, మనం మొత్తం దేశాన్ని అన్ని రాష్ట్రాల అభివృద్ధి ఆయన వ్యవహారం కూడా అలాగే ఉన్నారు. కాబట్టి మోడీ గారి గురించి నేను కూడా గొప్పగా ఊహించుకున్నాను. కేవలం ప్రత్యేక హోదా అనేది ఒక చట్టం మాదిరి ఒక లైన్ తీయాలనా, లేకుంటే వ్యవహారంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమగ్ర అభివృద్ధిలో క్రియాశీలకమైన పాత్ర వహించి అన్ని రకాల హెల్ప్ చేయాలి. రెండు విషయాలు ఆలోచించాల్సి ఏ సమయంలో ఏది చేయాలనేది సమయం వస్తుందండి. ఇప్పుడు బీహార్ వాళ్ళు అడిగిన్లు, బెంగాల్ వాళ్ళు అడిగిన్లు, చాలా పేద రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి ఏ టైంలో ఏ విషయాన్ని ఎలా పరిష్కరించాలనే విషయంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దిశలో వెళ్తుంది. అయితే వ్యవహారంలో మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సమగ్రాభివృద్ధిలో పూర్తి సహకారం చేస్తున్నామా చేయట్లేదా ఈ విషయాన్ని మనం పోయేది కాదు. మీరు జనతా క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని జాతీయ కార్యవర్గ సభ్యులు కదా. మీరు చెప్పండి, మీరు వెంకయ్య నాయుడు గారు పార్లమెంట్ లో ఏం మాట్లాడారు, అరుణ్ జైట్లీ గారు ఏం మాట్లాడారు స్పెషల్ స్టేటస్ గురించి, ఆ తర్వాత మీ పుస్తకాలు ఏమి రాసుకున్నారు, బీజేపీ పుస్తకాలు దాని విషయంలో మోడీ గారు ఏం చెప్పారు, మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం అప్పుడేం చెప్పారు, ఇప్పుడు ధర్నా ఎందుకు చేస్తున్నారు? మీ మిత్ర కేంద్రంలో భాగస్వామి కదా, ధర్నా ఎందుకు చేశారు? ధర్నా చేయటం అంటే మీ బీజేపీ మీద అసమ్మతి చవటమే కదా. జేసీ దివాకర్ రెడ్డి గారు ఏమన్నా కూడా బీజేపీ చేసింది కరెక్ట్ కాదు చవటమే కదా. టీడీపీకి టీఆర్ఎస్ కు రెండు ప్రాంతాల్లో సెంటిమెంట్ రెచ్చగొచ్చి రాజకీయ లాభం పొందాలనే ఒక ప్రక్రియ వాళ్ళు మొదటి నుంచి చేస్తున్నారు, ఈ రోజు కూడా చేస్తున్నారు. ఇంకొన్ని రోజులు రీజనల్ పార్టీస్ యొక్క టెండెన్సీ అది రాబోయే కాలంలో కూడా చేస్తారు, అది వేరే విషయం. కాబట్టి ప్రజలు దాన్ని అర్థం చేస్తారు. కాబట్టి ప్రతి అంశంలో ముందడికెళ్తాం, మాట్లాడతాం, ఎదిరిస్తాం, విమర్శిస్తాం. మీరు భయం భక్తితో బతుకుతా ఉన్నారు. కేసీఆర్ గారు 24 గంటలు
గంటలు 24 గంటలు Yes. టైము. ఓటుకును. ఇలా చాలా స్పష్టంగా ఇంత బంగారం బయట పెట్టి చంద్రబాబుకి భయపడ్డారు మీ కేసీఆర్. వినండి, చంద్రబాబుకి భయపడరు పడ్డారు. ఇంకా భయపడవలసి పార్టీ కాదు. చంద్రబాబు కేసీఆర్ మోడీకి అందరికి భయపడుతున్నారు. 100% చట్టం తన పని తను ఏ విధంగా చేసుకుంటుంది చూడండి. 50 రోజుల్లో ఎంత మందికి నోటీసులు ఇచ్చినాం. ఎందుకండి స్వయంగా ఎమ్మెల్యేలు చేరుకొని వచ్చినారు. నోటీసులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి కూడా కొమ్మినేని గారు ప్రతి మీరేదో పెద్ద పోటుగాళ్ళని వీళ్ళు అనుకున్నారు. 100% అని దాంట్లో కేసు చల్లబడే అంశమే లేదు. ఇయ్యాలంటి వరకు కూడా ప్రతి ఒక్కరికి నోటీసులు ఇస్తా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం, విచారిస్తా ఉంది. ఏసీబీ తన పని తను వేసుకోబోతా ఉన్నారు. కానీ మీరు అనుకున్నట్టు పద్మ గారు కొమ్మినేని గారు ఇక్కడ కూర్చుని మాట్లాడగానే అక్కడ పోయి ఇప్పటికి కూడా నోటీసులు ఇస్తాం, జైలు పెడతాం, అన్ని దారులు మూసుకుపోయినాయి. జైలు దారు మా పట్టాల మీద అంటారు. మేమని చెప్పమన్నాం కేసీఆర్ గారిని బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు లేదా చంద్రబాబు గారిని చూడు పద్మ గారు మీరు మాట్లాడగానే జైలుకొళ్తారండి. పద్ధతి ప్రకారం ఉంటది, కోర్టు ఉంది, ఏసీబీ ఉంది, జ్యూరిడిక్షన్ ఉంటది, దాని ప్రకారం పోతారు. సీతారామారావు గారు తిరువురు నుంచి. సీతారామారావు గారు నమస్కారం, మాట్లాడండి. సీతారామారావు నమస్కారం, మాట్లాడండి. స్పెషల్ స్టేటస్ మీద మాట్లాడండి. స్పెషల్ స్టేటస్ మీద మాట్లాడండి దయచేసి. కేంద్రంలో అసమర్థ అవినీతి చేతగాని ప్రభుత్వం నడుస్తున్నట్టు అనిపిస్తుంది సార్. అప్పుడు అంతదాకా వచ్చేసారా? కుంభకోణాలు కానీ ఏదైనా బయటికి రావడానికి పదిహేను పట్టినారు కాంగ్రెస్ పార్టీలో. అవసరం కాకలేదు అప్పుడే 4 రాష్ట్రాలు, రాష్ట్రంలో కాదు 4 రాష్ట్రాల్లో బయలుదేరింది. అది ఇంకా మిగతా చోట్ల కూడా పాకుతుంది, అందులో సందేహం లేదు. పైగా ఏం జరిగినా కూడా వాళ్ళ కాదు అన్నిటి మించి ఏంటంటే అవినీతి జరిగితే మోడీ లాంటి వాడు మా ఓటు అనుకున్నా మోడీ స్ట్రాంగ్ గా ఉంటాడు, ఎక్కడ అవినీతి ఉండదు అనుకుంటే ఆయన అసలు నోరు ఇప్పట్ల ఎక్కడేం జరిగినా పైగా అదే ఉంటే అది రాజకీయం అనే దశకి వెళ్ళిపోవడం అనేది మా ఓటు కూడా ఆశ్చర్యంగానే ఉంది. అయితే ఇక్కడ మీరు అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు కనీసం వాళ్ళ ఒలింపిక్ కేసు ఇంకో కేసు వచ్చి వాళ్ళ మంత్రులు తీసేయటం ఇట్లానే చేశారు. వీళ్ళు అసలు అది కూడా చేయట్లే. చంద్రశేఖర్ గారు సమాధానం చెప్పండి. చూడండి, ఇప్పుడు వచ్చిన వ్యాపం కానీ లేకుంటే లలిత్ గేట్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ వారసత్వం అండి. ఇది బీజేపీకి సంబంధం ఉన్న విషయాలు కాదు. ఇది బీజేపీ సమయంలో వచ్చింది కూడా కాదు. 1 year లో సమానంలో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలో ప్రారంభమైంది. దానికి బీజేపీకి ఏం సంబంధం అండి? అవును, ఆ మాట చెప్పొచ్చు కదా. మోడీ గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మోడీ చాలా స్పష్టంగా మోడీ చెప్పినా, అమిత్ షా గారు చెప్పినా, లేకుంటే ముఖ్యమంత్రులు చెప్పినా, సుష్మాజీ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినా ఇవన్నీ బీజేపీ చెప్పినట్టేనండి. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉండి మనకు ఏం ఇచ్చిందా అండి? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రెండు వచ్చినాయి కదా మనకు. ఆ తర్వాత అనేక మంది వ్యాపం గానీ అది గానీ అదే విధంగా ఓటుకు నోటు కేసు విషయం కానీ ఇన్ని కేసులు బహిర్గత పడతా ఉంటే ఒక్క కేసు విషయంలో ఎక్కడ స్పందించని కేంద్ర ప్రభుత్వం ఇంకెప్పుడు స్పందిస్తుంది? అవినీతిని ప్రపంచంలోనే అవినీతి లేకుండా ఒక గొప్ప దేశంగా చేస్తానటువంటి 60 లక్షల కోట్లు వచ్చిన కేసుల గురించే మాట్లాడతారు. ఇంకా నల్లధనం గురించి ఎక్కడ సంవత్సరాల నుంచి మధ్యప్రదేశ్ లో నడుస్తుంటుంటే 20 ఏళ్ల కింద ఉన్న ఆయనతో సంబంధం అంటే ఎవరైనా చూస్తే చిన్నపిల్లలు ఇంతవరకు 50 మంది ఎక్కడ కూడా హత్య కాబోలేరండి. అవ్యజాలు 50 మంది అనుమానాస్పదం అంటే ఇంకేముంటాయి? ధర్మారెడ్డి గారు నమస్కారం అండి, మాట్లాడండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. అందరికీ అక్కడ ఉన్న వాళ్ళకి నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్, మా రాష్ట్రాన్ని విడదీసి కాంగ్రెస్ విడదీసి మా రాష్ట్రాన్ని నాశనం చేసింది
తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇప్పుడు బీజేపీ మా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు సార్. వెంకయ్య నాయుడు ఏమంటాడంటే ఇక్కడ చిన్న సవరణ కాదు మిత్రమా, మీరు చిన్న సవరణ, కాంగ్రెస్ పార్టీ ఒకటే విడదీసిందా? బీజేపీ మద్దతు ఇవ్వలేదా? తెలుగుదేశం లెటర్ ఇవ్వలేదా? లేదా ఆర్టికల్ 3 వెనక్కి వెళ్ళలేదా? మీరు అట్లాగే బీజేపీ వాళ్ళు ప్రత్యేక హోదా ఒకవేళ లెటర్లు ఇచ్చిండొచ్చు, అన్ని పార్టీలు లెటర్లు ఇచ్చిండొచ్చు, అన్ని పార్టీలకి నిర్ణయం తీసుకునేది కాంగ్రెస్ పార్టీ సార్. ఇప్పుడు వెంకయ్య నాయుడు ఏమంటున్నాడంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు బిల్లులో పెట్టలేదని అడుగుతున్నారు. ఇప్పుడు బిల్లులో పెట్టి ప్రత్యేక హోదా ఇవ్వమని బిల్లులో పెట్టి చెప్పచ్చు సార్, ఎందుకంటే వాళ్ళకి అంత మెజార్టీ ఉంది సార్ ఇప్పుడు లోక్సభలో. కాబట్టి వెంకయ్య నాయుడు కూడా దీనిపైన కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ నష్టం అని. కానీ నేనైతే చాలాసార్లు చెబుతున్నాను, ఆంధ్రప్రదేశ్కి ఇది మంచి సువర్ణ అవకాశం, మంచి అవకాశం, బాగా చేసుకోగలిగితే బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి అంటే విభజన వల్ల వచ్చింది తప్ప మామూలుగా అయితే అంతా హైదరాబాదో లేకపోతే ఇంకో చోట వచ్చిండేది. కాబట్టి మీరు ఇంకా ఆ ట్రాన్స్ లోనే రాజకీయ నాయకులు చేసే ఈ దీంట్లోనే పడిపోతున్నారు. దానికి సరిగ్గా ఎవరైనా జైలు మా బోటాలు చెప్పిన వినే పరిస్థితి ఉండదు. కాబట్టి 5 సంవత్సరాల టర్మ్ అండి మోడీజీకి వచ్చింది. ఈ 1 సంవత్సరంలోనే అనేక కేంద్ర విద్యా సంస్థలు మొదలుకొని అనేకం చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయి. ఎయిమ్స్ ఆంధ్రప్రదేశ్ రాహుల్ గాంధీ గారు అనంతపురం జిల్లా కొడికొల్ల చెక్ పోస్ట్ దగ్గరికి చేరుకున్నారు. ఇప్పుడు ఆ సన్నివేశాలను మనం చూస్తున్నాం. ఆయన రైతు భరోసా యాత్ర కోసం అనంతపురం జిల్లా చేరుకున్నారు. రైట్, ఇప్పుడు చెప్పండి. చూడండి, ఈ 1 సంవత్సరంలోనే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అనేక అంశాలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ కానీ, అనేక రకాల ఐఐఎంస్ కానీ, లేకుంటే ఐఐటీస్ కానీ, ఇవన్నీ వచ్చినాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి వచ్చి ఉత్పత్తి కార్యక్రమాలు పెద్ద ఎత్తున పెరగడానికి ఈరోజు అవకాశాలు వస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో పెద్ద ఎత్తున అన్ని రకాల అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఇంకా 4 సంవత్సరాల అవకాశం నాకు ఇచ్చారు. అంటే చిక్కడపల్లి కాడ ఒక బస్ స్టాండ్ వచ్చింది, చార్మినార్ కాడ ఒక స్కూల్ వచ్చింది. ఇది కాదు కదా అసలు. చాలా మంది మిత్రులకు చాలా మంది కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నిజంగా నేను ఎంత సంతోషపడ్డా అంటే ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్లో ఉండే ప్రివిలేజెస్ ఇంకా 70% 80% ప్రజలకు తెలియదు. మీలాంటి డిబేట్లా స్పెషల్ స్టేటస్ ఫైట్ చేస్తున్నారని చెప్తున్నారు. దానికి ఉన్న ప్రివిలేజెస్ అని చెప్తే అసలు ఒక బీజేపీ కార్యకర్తను కూడా ఆంధ్రలో నడవనియరు. చాలా మంది ప్రజలకు తెలియదు. స్పెషల్ స్టేటస్ వస్తే మాకు లాభం మనకు లాభం అవుతుంది అన్నంత వరకే వాళ్ళకి తెలుసు. ఏ దాంట్లో రిలాక్స్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత వస్తుంది, మనకు బ్యాక్వర్డ్ ఏరియా కింద ఎంత వస్తుంది, లోన్లో ఎంత ఇంట్రెస్ట్ మాఫ్ అవుతుంది, ఎన్ని ఇండస్ట్రీస్ రావాలి. అసలు ఇంకొకటి ఏంటంటే ప్రపంచంలో ఎక్కడనైనా ఏ స్టేట్కైనా స్పెషల్ స్టేటస్ అన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి కూడా. సముద్రం ఉంది, వాటర్ ఉంది, సముద్రం ఉంది, వాటర్ ఉంది. ప్లస్ ప్రజలు చైతన్యవంతులు అయిన వాళ్ళ ప్రజలు ఉన్నారు. తెలుగు వారైనా సౌత్ లో అన్ని స్టేట్లలో చైతన్యం. అట్లాంటి స్టేటస్ కు బీజేపీ కొట్లాడుతుందంటే దీనికి 10-15 సంవత్సరాల నుంచి ఎంత హోంవర్క్ చేసిండ్రు. అందులో ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది చూస్తుంటే ఎట్లా మాట్లాడుతుందంటే ఇవేమన్నా పనికొచ్చే మాటలా? బీహార్కి ఇచ్చినామా అంటే అప్పుడు బీహార్ రాష్ట్రాలు అన్ని కాదనే కదా మనం ఇక్కడ ఒక సపరేట్ ఇచ్చినాము. చట్టంలోనే పెట్టుంటే ఇవాళ వచ్చేదే కాదు కదా ఈ సమస్య. మీరు చట్టంలో ఆ రోజు పెట్టలేదు, ఇవాళేమో మాట్లాడినండి. మీరు ప్రతిసారి మాట్లాడి ఇళ్ళకెళ్ళి పోయి ఆడ పోయి కాంగ్రెస్ వాళ్ళు అటు పోయి మీ ఆయన కూడా పోయిండు కదా ఇళ్ళకెళ్ళి. అట్లా దాంట్లో అందరు పోయినట్టు వాళ్ళు పోయినరేమో. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి కూడా పోయిండు కదా కాంగ్రెస్ ఇన్నేళ్ళు లాభపడి. అది మేము అనలేదు కదా, అందరు పోయిండ్రు. చంద్రబాబు కాడికెళ్ళి కేసీఆర్ పోయిరు. పోతే ఏం చేస్తాం మేము పార్టీలా? అది కాదు కదా. చట్టంలో ఏదన్నా ఒక అపోజిషన్ పార్టీ ఒక చట్టం చేసినప్పుడు అపోజిషన్ కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఓఎస్సీ గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. అయితే మేము వాలంటీర్ గా ఒప్పుకున్నారు. అంతవరకు ఒప్పుకోవాల్సింది. ఇప్పుడు అన్ని ఒకటే చేస్తారు. లేదు, నా అభిప్రాయం అయితే కాంగ్రెస్ పార్టీ మంచి ప్యాకేజ్ ఇచ్చిందని కూడా నేను నమ్ముతున్నాను. అయితే మీరే కాదని మీరే ప్రచారం చేస్తున్నారు. కొమ్మినేని గారు మేము 10 పెట్టినప్పుడు ఇంకా ఈ 2 పెట్టాలని ఒక అపోజిషన్ పార్టీ పెద్ద పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు తప్పకుండా కన్సిడర్ చేసినాం. ఆ క్రెడిట్ వాళ్ళకి వస్తే కూడా మాకు అభ్యంతరం లేదు. బీజేపీ కొట్లాడు కానీ కాంగ్రెస్ పెట్టేది ఉండే కదా, కాంగ్రెస్ అన్ని చేసేది ఉండే కదా, కాంగ్రెస్ కాంగ్రెస్ అన్ని కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని నేను కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే
ఇప్పుడు ఇంకా ప్రజలు రెచ్చగొట్టినట్టు ఆ మేడం ఎట్లా మాట్లాడుతుంది? వాళ్ళు తెలంగాణ మీ వాళ్ళు వచ్చింది. అవును, మీరు ఇద్దరు అంగీకారం ప్రకారం చేస్తున్నారు కదా, ఆ రోజు పార్లమెంట్లో. మీరు అంగీకారం ప్రకారం చేస్తున్నారు కదా. మిత్రపక్షంలో ఎవరికి తెలియదు ఆ మాటలు? ఎవరికి తెలియదు ఆ మాటలు? కేంద్రంలో మిత్రపక్షంలో ఉండి స్పెషల్ ఇంకా ప్రజల హైడ్రామా ఎందుకండి? తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కేంద్రంలో మిత్రపక్షంలో ఉంది. కేంద్రంలో మిత్రపక్షంలో ఉంది, స్పెషల్ గవర్నమెంట్ లో ఉన్నారు, గవర్నమెంట్ లో ఉన్నారు, స్పెషల్ స్టేటస్ లో లేకుండా ఇక్కడ ఈ నాయుడు అక్కడ ఆ వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. ఒక మాట చెప్తా ఉన్నానండి, వీళ్ళిద్దరుండి స్పెషల్ స్టేటస్ తెచ్చుకోకుండా ఇంకా ప్రజల్లో హైడ్రామా ఎందుకండి? ధర్నాలు రాస్తారోకలు ఎందుకండి? అంటే ఎవరి మీద అండి? మిమ్మల్ని చూసుకుంటారండి అద్దంలో పెట్టుకొని. కేవలం హైడ్రామానే. నిజంగా రంగానే చెప్పినట్టుగా ఎన్ని లాభాలు పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా నష్టాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ కె తారక రామారావు గారి పుట్టినరోజు, వారికి జన్మదిన శుభాకాంక్షలు. అమెరికా నుంచి ఉద్యోగం మానుకుని వచ్చి రాజకీయాల్లోకి వచ్చి సిరిసిల్ల నుంచి వరుసగా 3 సార్లు గెలిపొంది తండ్రి కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉండి ఇటీవల కాలంలో అమెరికా కూడా వెళ్ళి మంచి పెట్టుబడులు ఇటువంటి విషయాల్లో చొరవ తీసుకుని గట్టిగా కృషి చేస్తున్న శ్రీ తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. రామారావు గారికి ఈ రోజు మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. రైట్, ఓకే. పొలిటికల్ పార్టీ ఆయన ఒకటే చెప్పాలి. మంత్రి ఏదో చెప్పండి. మీరు చెప్తే ఇంకా ఆశీర్వాదం, ఇంకా ఆశీర్వాదం చెప్పండి. ఒక యువకుడు ఈ ప్రాంతం నుంచి చదువుకున్నవాడు రాజకీయాల్లో వచ్చినందుకు ఈ రోజు వారి బర్త్డే కావటం వారికి శుభదినం. రైట్. భారతీయ జనతా పార్టీ తరఫున కూడా తారక రామారావు గారికి జన్మదినం సందర్భంగా మేము ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యువనాయకుడు కేటీఆర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా శుభాకాంక్షలు. రైట్. పద్మ గారికి, చంద్రశేఖరరావు గారికి, అలాగే జీవన్ రెడ్డి గారికి, రంగారెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.